నమస్తే. మగువా మగువా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు అతి చిన్న వయసులోనే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చాలా బాగా చదువుకొని స్పోర్ట్స్‌లో జాబ్ సంపాదించి దట్టు 18 ఏళ్ల వయసులోనే అని చెప్పుకోవచ్చు. 18-19 ఏళ్ల వయసులోనే. అలాగే ఆట పట్ల తనకున్న ఏమంటారు డెడికేషన్‌తో చాలా బాగా రాణిస్తూ ప్రస్తుతం తెలంగాణ హాకీ కెప్టెన్‌గా ఉన్న ఈదుల జ్యోతిరెడ్డి మనతో పాటు ఉన్నారు. చాలామంది యువత ప్రత్యేకించి మీలో చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉంటారు 'మగువా మగువా' కార్యక్రమం. సో, చాలా ఇన్స్‌పిరేషనల్ జ్యోతిరెడ్డి. మరి తన ప్రయాణం ఎలా కొనసాగింది? ఎవరికైనా సక్సెస్ ఈజీ కాదండి. చాలా కష్టం ఉంటుంది దాని వెనక. మనం చూపించేది కేవలం సక్సెస్ మాత్రమే. సో, మరి ఇక్కడి దాకా రావడానికి తను ఎంత శ్రమ కోర్చింది? ఎటువంటి సాధన చేసింది? సక్సెస్ సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి కావాల్సిన డెడికేషన్ ఏంటి అనేది చాలా చిన్నది జ్యోతి ఏజ్‌లో. కానీ తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో, తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి. హాయ్ అండి. హాయ్. సో, మొత్తానికి తెలంగాణ హాకీ కెప్టెన్ అయ్యావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో, ఎలా అనిపిస్తుంది నీకు? అనిపిస్తుందండి. ఓకే. ఆ! సో, చాలామంది అమ్మాయిలు అనుకుంటార్రా, హ్మ్. నేను అది సాధించాలి, ఇది సాధించాలి, చాలా బాగా జాబ్ తెచ్చుకోవాలి అని. కానీ చేయలేకపోతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు వాళ్ళకి. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు. పేరెంట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవచ్చు. అమ్మాయివి కదా! నీకు ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. హ్మ్. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో, అవన్నీ మాట్లాడుకుంటూనే ఫస్ట్ అసలు నీకు హాకీ పట్ల అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? నీ ప్రాపర్ ఎక్కడ అసలు? నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ అంటే మాది కడప. హుహు. అంటే పేరెంట్స్ అందరూ పగిడాలని చెప్పి ఒక చిన్న ఊరు మాది. ఓకే. కానీ మేము సెటిల్ అయింది, ఫాదర్ వాళ్ళందరూ సెటిల్ అయింది హైదరాబాద్‌లో. నేను బోర్న్ అండ్ బాట్ హైదరాబాదే. ఓకే. ఇద్దరు అన్నలు ఉన్నారు నాకు. హుహు. వాళ్ళిద్దరూ ఊర్లోనే అంటే బోర్న్ అండ్ బాట్ వాళ్ళు అక్కడే. నేను ఒక్కదాన్నే బోర్న్ అండ్ బాట్ ఇక్కడ గచ్చిబౌలిలోనే మేము ఉండేది. ఓకే. మమ్మీ, డాడీ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్ ఇంకా పాలు అమ్ముతూ ఉంటారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. హుహు. పెద్దన్న వచ్చి డాడీతో బిజినెస్ చేస్తూ ఉంటారు. చిన్నన్న వచ్చి ఆయన సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. అతను బీటెక్లో ర్యాంక్ వచ్చి చేసుకున్నాడు అతను. నేను హాకీలో ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, నేను చదివింది కేవీలో, కేంద్ర విద్యాలయ గచ్చిబౌలిలో. ఓహ్! సో, అక్కడ స్కూల్లో స్పోర్ట్స్‌లో నాకు చిన్నప్పటి నుంచి అంటే నార్మల్‌గా ఇంట్రెస్ట్ ఉండే. లేదని ఏదైనా ఈవెంట్స్ అయినా, ఏదైనా అయినా స్కూల్లో. సో, అలా ఆడుతూ నార్మల్‌గా సమ్మర్ క్యాంప్ అవి అయ్యేటివి స్కూల్లో. సో, అలా హాకీ స్టిక్‌లోకి వెళ్ళిపోయాను ఆడుతూ. సో, ఓకే. అలా ఆడుతూ ఇంకా టోర్నమెంట్స్‌కి, స్కూల్‌కి క్లస్టర్ ఈవెంట్స్, రీజనల్స్ అవి ఉండేటివి. హుహు. అలా ఆడుతూ తర్వాత ఫస్ట్ ఇయర్‌లోనే 6th క్లాస్‌లో ఐ గెస్ నేను అండర్ 14 నేషనల్స్‌కి వెళ్ళాననమాట. ఓహ్! దానికి ఇంకా అలా ఇంట్రెస్ట్ అయ్యి ఇంకా కోచ్ కూడా ఆడుతుందని చెప్పి మేమప్పుడు అంటే స్కూల్లో చాలా మంది ఒక బ్యాచ్ ఉండేదనమాట. మా చిన్నన్న ఉండేవాడు, మా ఇంకొక గౌతమ్ అన్న అని ఇంకొక అన్న ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆడేవాళ్ళనమాట. సో, వాళ్ళతో పాటు మేము కూడా ఆడేదాన్ని. వాళ్ళు మధ్యలో ఆపేశారు అలా. నేను కంటిన్యూ అయింది. స్కూల్ టోర్నమెంట్స్ ఆడి, రీజనల్స్ ఆడి, ఫస్ట్ టైం అది మా ఫ్యామిలీని వదిలి అంటే టోర్నమెంట్ అయింది ఉప్పల్లో. సో, అది ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని వదిలి చిన్నప్పుడు వెళ్ళడము, చాలా ఏడ్చాననమాట. ఫస్ట్ టైం కదా! పేరెంట్స్‌ని వదిలి ఉండడం అది ఇది అని చెప్పని. ఇంకా అలా 6th, 7th, 8thలో స్కూల్ నేషనల్స్ ఆడడము, అలా అని చెప్పి మళ్ళీ 10thలో నేను సబ్ జూనియర్ నేషనల్స్ ఆడాను. ఓహ్! అప్పుడు నేను తెలంగాణకి కెప్టెనే ఉండేది. ఓకే. ఓకే. తమిళనాడు రామనాథపురంలో అయిందది. హుహుహు. సో, అక్కడ నేను మా మ్యాచ్ ఉండేది భోపాల్‌తో మ్యాచ్ ఉండే అనమాట. హుహుహు. భోపాల్‌తో మ్యాచ్ ఉన్నప్పుడు అక్కడ అంటే ప్రతి స్టేట్‌లో సాయి ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రతి స్టేట్‌లో ఉంది. హ్మ్. సో, అక్కడ కూడా ఉందనమాట. సో, భోపాల్‌తో మాకు మ్యాచ్ అయ్యేటప్పుడు అక్కడ కోచ్ వచ్చేసి ఆమె సాయిలో కోచ్. ఆమె వర్కింగ్ సాయిలో. హుహుహు. సో, ఆమె నన్ను చూసి అడిగింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సెలక్షన్స్‌కి వస్తారా? అది ఇది అని చెప్పి అని. మార్చ్, ఫెబ్‌లో ఆ టైంలో సెలక్షన్స్. మీరుంటే ఇంట్రెస్ట్ ఉంటే వస్తారా? అని చెప్పి అని అడిగింది. హుహు. ఓకే. నేను అప్పుడు మా కోచ్ ఉండేవాడు రాంబాబు సార్ అని చెప్పని. అతనికి చెప్పాను ఇలా అడిగారు సార్ అది ఇది అని చెప్తే, ఇప్పటి వరకు అంటే ఎళ్ళిందలా ఎవరు లేరు. వేరే స్టేట్‌కెళ్ళి అక్కడ అంటే ఎంపీ మనకి తెలీదు. హ్మ్. సో, మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో స్పోర్ట్స్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేనే ఒక్కదాన్నే ఫస్ట్ కొంచెం స్పోర్ట్స్. సో, ఓకే. నాలెడ్జ్ లేదు స్పోర్ట్స్ అంటే ఎవ్వరికీ స్పోర్ట్స్ లేదు. హ్మ్. అండ్ నేను ఒకే అమ్మాయిని ఇంట్లో. అంటే ఇద్దరు అన్నలు నేను అమ్మాయిని. సో, కొంచెం ఉంటది భయపడేవాళ్ళనమాట. ఆబ్వియస్‌లీ. అప్పటికి నాకు 10థ్‌లో కొంచెం మంచి మార్క్స్ వచ్చాయి. 9.8% వచ్చింది. హుహు. సో, కొంచెం భయపడేవాళ్ళు. పంపియాలా లేదా? రిస్కా ఏంటా? అది ఇది అని చెప్పని. సో, ఓకే. మా పేరెంట్స్ కొంచెం ఆలోచించేవాళ్ళు. అంటే అప్పుడు కొంచెం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంత ఫైనాన్షియల్లీ మేమంత స్టేబుల్ కాదు, ఏం కాదు, పంపించాలా లేదా అని చెప్పని. నేను చాలా అంటే ఇంకా నాకు పట్టుదల ఉండే. నేను ఎళ్ళాలి అంటే ఎళ్ళాలి. 2 డేస్ ఏడ్చేదాన్ని, తినేదాన్ని కాదు, ఎళ్ళాలి. నేను ఎళ్తాను, ట్రయల్ ఇచ్చొస్తాను. ఏదైనా అవుతది అది ఇది అని చెప్పని. హ్మ్. నేను అక్కడికెళ్ళాను, ట్రయల్ ఇచ్చాను.
నేను అనుకోకుండా సెలెక్ట్ కూడా అయిపోయినా అకాడమీకి. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలందరికీ కూడా ఇది చాలా పెద్ద స్ట్రగుల్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే డబ్బులు అవసరమే. కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి ఎలా ఉంటుంది? అంటే నువ్వు కూడా ఫేస్ చేసావు కదా! ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన ఇంటర్వ్యూ చూసి అబ్బా! నేను కూడా నా పిల్లల్ని ఇలా చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? నిజంగా జెన్యూన్‌గా ఎలా ఉంటుందసలు? అంటే ఇప్పుడు హాకీ ఒక స్పోర్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, పూర్ ఫ్యామిలీకి అందరూ ఆడగల స్పోర్ట్ ఇది. ఇప్పుడు బ్యాడ్మింటన్ అవి ఫీజెస్ ఎక్కువ, ఏదైనా ఎక్కువ. ఇండివిజువల్ స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్ కాదు, ఇండివిజువల్ స్పోర్ట్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇది టీమ్ స్పోర్ట్ కాబట్టి అంతేమీ ఉండదు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ హాకీ అంటే మీరు ఎక్కడ ఇండియాలో చూసుకున్నా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే హాకీ ఆడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకి హిస్టరీ చూసుకున్నా హాకీ నుంచి మనకి ఎక్కువ మెడల్స్ అయినా ఏదైనా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను ఆడే టైంలో కూడా నాకు స్టిక్స్ స్పాన్సర్లు ఏదైతేనంటే సీనియర్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, లేదా మా కోచ్ చెప్పేవాళ్ళు ఈ అమ్మాయి బాగా ఆడుతుంది వాళ్ళకి అది ఇది అని చెప్పని, లేదా షూస్ ఇంకా చినిగిపోయినా ఏం కాదు ఇంకా ఆడుతుండే, లేదా ఒక 500 షూస్ అప్పుడు వచ్చేటివి ఏదో ఆడాలి అని చెప్పి వెళ్ళాలి అని చెప్పిన షూస్ తీసుకోవడము. సో ఇప్పుడు ఓకే అంటే మేము ఆడేటప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్ అయింది. ఇప్పుడంటే స్పాన్సర్స్ కూడా ఎక్కువ మందిలో వస్తున్నారు. ఇప్పుడు నాకు ఫ్లాష్ స్పాన్సర్ నాకు. నేను ఆడే ఈ స్టిక్ నాకు ఇది స్పాన్సర్. మాకు ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా నేను కూడా ఎవరికైనా కావాలంటే స్టిక్స్ నా ఓల్డ్ స్టిక్స్ ఏమైనా వాడినవి లేదా ఎవరికైనా కావాలన్నా నేను తెప్పిస్తూ ఉంటాను. ఎవరికైనా కావాలన్నా నేను స్టిక్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను. జనరల్ గా ఆడేటప్పుడు నీకు ఏమైనా ఇంజురీస్ అయ్యాయా? అండ్ స్టిక్ కూడా ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు మేబీ బాగా ఆడుతున్నప్పుడు. ఇంజురీస్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇక్కడ 15 స్టిచెస్ పడ్డాయి. ఇంకా ఐబ్రో తిక్కుంది అది కాదు, 15 స్టిచెస్ పడ్డాయి నాకు. అంటే ఎట్లా స్టిక్ తగిలిందా? బాయ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండే ఇక్కడే గచ్చిబౌలిలో. స్కూల్ టోర్నమెంట్స్ రీజనల్స్ అవి ఉన్నప్పుడు ఒక అన్నది లెఫ్ట్ లో స్టిక్ తగిలేసరికి నాకు ఇక్కడ 15 స్టిచెస్ పడ్డాయి అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ద ఆడేటప్పుడే 15 స్టిచెస్ పడ్డాయి. ఇక్కడ హాస్పిటల్లో స్టిచెస్ పడ్డాయి. అది కొంచెం చాలా ఇది ఉండే, ఎందుకంటే అప్పుడు ఎవరూ లేకుండే. మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు అనమాట అప్పుడు ఇంట్లో. సో మా డాడీ ఒక్కరే ఉన్నారనమాట. సో అప్పుడు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఇక్కడ హిమగిరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండే నేను. సో అప్పుడు ఆ టైంలో ఐ గెస్ ఆ రోజు మా డాడీ కూడా అంటే కొంచెం కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చాడు నాకు ఆ రోజు. ఏం కాదు అంటే మా డాడీకి చిన్నప్పుడు 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాయి అనమాట. సో కొంచెం మా డాడీ చేతులు ఇలా ఉంటాయి కొంచెం. సో మా డాడీ వచ్చి అన్నారు, ఏం కాదు నాకు 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాయి కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నీకేమైంది, నువ్వు కూడా ఆడేస్తావు, దాంట్లో ఏముందని చెప్పి అంటే ఇచ్చాడు. ఆ రోజేమో అంటే అనిపించిందేమో మా డాడీకి కూడా ఆయన ఆడగెళ్ళొచ్చు, ఆపి లేదా ఆ రోజుతో అక్కడితో దెబ్బలు తాకాయి కదా అది అని చెప్పని. సో ఆ రోజు ఓకే. నేను ఆ తర్వాత 4-5 డేస్కి నేను మళ్ళీ వాపస్ టోర్నమెంట్కి వెళ్ళిపోయాను 15 స్టిచెస్ పడ్డ తర్వాత. కానీ మా అమ్మమ్మ కొంచెం ఎమోషనల్ ఇదయ్యారు. అంటే మా అమ్మమ్మ తిట్టిందంట మా మమ్మీని. అంటే ఒకే అమ్మాయి కదా ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా, అంటే వాళ్ళకి ఏముంటది ఒక అమ్మాయి కదా ఏమైనా అవుతే పెళ్లి అది ఇదని చెప్పి ఆ టైప్ లో కొంచెం ఆలోచిస్తారు కదా. ఒక అమ్మాయి కదా దెబ్బలు తగిలించుకుంటే ఎలా అది ఇదని చెప్పని. తర్వాత నాకు నోస్ బోన్ డిస్ప్లేస్ అయిందనమాట. ఓకే. ఇక్కడే బాయ్స్ ది షోల్డర్ తగిలింది అనమాట. ఇది మొత్తం ఇలా క్రాస్ అయిపోయింది. ఇప్పుడు పర్లేదు సెట్ అయింది. తర్వాత ఇంకో 2-3 టైమ్స్ బాల్ తగిలేసరికి అది కొంచెం బోన్ డిస్ప్లేస్ అయింది. నాది క్రాస్ ఉంటుంది కొంచెం నోస్, బోన్ డిస్ప్లేస్ అయింది. మేజర్ ఇంజరీస్ అంటే చూడు ఇప్పటి వరకు అలా ఏం అవ్వలేదు. చిన్న చిన్న అంటే యాంకిల్ ట్విస్ట్, ఒకసారి నీ ట్విస్ట్ అవి ఇవి అయ్యాయి. ఇంజరీస్ కూడా ఒక ఛాలెంజింగ్ పార్ట్ అది. ఎందుకంటే ఇంజరీస్ అయినప్పుడు ప్లేయర్ చాలా లో ఫీల్ అయిపోతాడు. అరే కెరియర్ అవుతుంది, ఆడుతున్నాం రోజు, సడన్ గా ఇంజరీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి, ఎలా అవుతుంది, నాకంటే వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తున్నారు, ఎలా అంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. బట్ అదే మనకి చాలా ఛాలెంజింగ్ ఇంపార్టెంట్. మనకి అక్కడే మనం మైండ్ చాలా స్ట్రాంగ్ చేసుకొని స్టెబుల్ గా ఉండి, లేదు ఇంజరీ మనం అక్కడ కంబ్యాక్ ఇవ్వాలి, రిహాబ్ చేయాలి, ఆ రిహాబ్ లో మైండ్ సెట్ పెట్టుకొని కంబ్యాక్ చేయడం అది చాలా ఛాలెంజ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ లో నువ్వు దాని నుంచి బయటికి రావడానికి ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత సపోర్ట్ ఇచ్చినా, నాన్న ఏదో ఎగ్జాంపుల్ గా తన చెయ్యి విరిగిపోయింది కదా, మరి నాకు ఇలా ఉంది, నీకేం పర్వాలేదని చెప్పినా కూడా నువ్వు నీ అంతటా నిన్ను ప్రిపేర్ చేసుకుంటేనే మళ్ళీ మనం నా మైండ్ సెట్. ఎలా నువ్వు ఆ టైంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు, ఏం చేసావు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. చాలా క్విక్ గా వచ్చేసావు బయటికి నువ్వు. అండ్ దానికోసం ఏం చేసావు? ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు
పడతాం, కామన్ అది. కానీ ఎంత త్వరగా బయటకు వచ్చాము, బౌన్స్ బ్యాక్ అయ్యాం అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఆ టైంలో ఏం చేసావు, ఎలా బయటకు ఒకటి రావడానికి? అంటే అంటే అదేం పెద్ద మేజర్ ఇంజరీ కూడా అవ్వలేదు ఇప్పటి వరకు. సో స్టిచెసే కాబట్టి అంటే కొన్ని రోజులు అది స్టిచెస్ అవి తీసే వరకు మనం ఏం చేయకూడదు కాబట్టి వెయిట్ చేసాం అంతే. దాని తర్వాత కూడా అంటే ఓకే, మా ఫ్యామిలీలో అంటే మా మమ్మీ అన్నది ఓకే అమ్మాయి కదా ఎందుకు అదని చెప్పని. బట్ తర్వాత అంటే వాళ్ళేం స్టాప్ చేయించలేదు ఇంకా. ఓకే. అంటే వద్దు ఇంకెళ్ళకూడదు, ఇంకా నువ్వు దెబ్బలు తగులుతున్నాయి వెళ్ళకూడదు. వాళ్ళేం కూడా ఓకే, తన ఇష్టం ఉంది కదా వెళ్ళొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అలౌ చేశారు. మేబీ వాళ్ళు ఆ రోజు ఒకవేళ స్టాప్ చేస్తుంటే మేబీ నేను ఇక్కడ ఉండేదాన్ని కాకపోతుండేనేమో. సో వాళ్ళు ఏం కదా తన ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి పంపించారు. మేబీ అనుంటారు పక్కన సొసైటీ, మేము కాలనీలో ఉండేవాళ్ళం, దెబ్బలు తగులుతున్నాయి ఒక అమ్మాయి ఎందుకు అంత దూరం, అప్పుడు కూడా అన్నారు చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని ఎందుకు వెళ్ళడము అది ఇది అని చెప్పని. మా మమ్మీ ఫీల్ అయ్యింది. బట్ ఓకే తన ఇంట్రెస్ట్ ఉంది కదా తనని వెళ్ళనివ్వండి అని చెప్పని. సో కోచెస్ అయినా ఎవరైనా సపోర్ట్ చేశారు. అప్పుడు ఇంజరీస్ ఏం కాదు, చిన్న చిన్న పార్టీ అవి, దాని నుంచి కోపప్ అయ్యే రావాలి ఆడాలి అని చెప్పని. ఐ థింక్ మనం మైండ్ సెట్ నుంచి స్టార్ట్ అవుతాయి. మైండ్లో నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అది చెయ్యాలి, నేను ఆడాలి అంటే ఓకే, అది ఎంత కష్టమైన ఏదైనా ఇంకా మనము ఆడాల్సిందే అది. ఓకే. ఉమెన్స్ టీమ్ తో ఆడేది ఒకలాగా ఉంటుంది, బాయ్స్ టీమ్ తో ఆడేది ఒకలాగా ఉంటుంది. సో మన మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాం, చాలా టఫ్ గా రఫ్ గా బిహేవ్ చేస్తారు. ఏముంది అమ్మాయే కదా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే ఇన్బిల్ట్ ఉన్నా కొంతమంది బయటకు చూపించకపోవచ్చు, కొంతమంది బయటకు చూపించేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అది క్రాస్ చేస్తామో అది మనకి సక్సెస్ అయినట్టే ఒక రకంగా. సో అలా ఆడుతున్నప్పుడు, ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? అండ్ వాళ్ళతో లాంగ్ రన్ లో ఆడుతూ ఆడుతూ ఏం నేర్చుకున్నావు నువ్వు? ఫస్ట్ అంటే మేము బాయ్స్తో ఆడేటప్పుడు కొంచెం అంటే ఎలా ఉండేదంటే ఆడాలా వద్దా, అబ్బాయిలు కదా ఏమన్నా అంటారా, అంటే అంత తెలియని వాళ్ళతో అబ్బాయిలతో ఎలా ఆడతాం అది ఇది అని చెప్పి చిన్న కామెంట్ చేసినా కూడా తీసుకోలేదు. కొంచెం చిన్న కామెంట్స్ ఏదైనా చేసినా, అబ్బాయిలు కామెంట్స్ చేసినా మనం తీసుకోలేం దాన్ని. ఏమైనా అంటారా వాళ్ళు, కామెంట్స్ చేస్తారా ఏమన్నా అది అని చెప్పని. అంటే నేను ఇక్కడ గచ్చిబౌలిలో అబ్బాయిలతో ప్రాక్టీస్ చేయించినప్పుడు నేను జూనియర్ అంటే అందరికంటే చిన్న అమ్మాయి నేను ఉండేదాన్ని. సో అన్న వాళ్ళందరూ సీనియర్సే ఉండేవాళ్ళు. సో ఆడుతూ ఆడుతూ అంటే కొంచెం భయం కూడా వేసేది మెయిన్ అబ్బాయిలతో ఆడాలంటే. అంటే బాల్ మిస్ అయిపోయినా మళ్ళీ రేపు పొద్దున ఆడిపిస్తారా ఆడిపిరా, మళ్ళీ మనకి బాల్ వేస్తారా వేయరా అది అని చెప్పని. ఇంకా అలా ఆడుతుండే, ఇంకా ఆడుతుండే, బాల్ మిస్ అయిన ఏదైనా ఆడుతూ ఉంటాం. ఇంకా అలా అలా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయిలతో ఆడుతూ ఆడుతూ ఉంటే. అంటే వాళ్ళది టఫ్నెస్ కొంచెం వేరే ఉంటుంది అమ్మాయిలు టు అబ్బాయిలు కంపేర్ చేసుకుంటే. సో మనం అబ్బాయిల్లో ఒక్కసారి మనం అంటే వాళ్ళతో ఆడుతూ ఆడుతూ మనకి కరెక్ట్ అంటే టఫ్నెస్ అది మనం హ్యాండిల్ చేసామనుకో మనకు అబ్బాయిలో కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అంటే మేము ఎక్సలెన్సీలో ఉంటాం కాబట్టి హాస్టల్స్లో ఉంటాము. ఒకసారి ఏమైనా అబ్బాయిలతో మ్యాచ్ ఏదైనా ఆడాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే వాళ్ళు ఏమైనా అంటారా, కమెంట్స్ వేస్తారా అది అని చెప్పని. బట్ అనిపిస్తుంది ఏం కాదు, మనం వచ్చింది హాకీ ఆడడానికి కోసమే. సో మన వర్క్ మనం చేయడానికే మనం వచ్చాము. సో అవన్నీ పక్కన పెట్టి జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేస్తే ఎవరేమంటారు అని చెప్పని. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు తెలంగాణ హాకీ కెప్టెన్ గా ఉంటూ ఉన్నావు. సో అసలు హాకీకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్? సో ఎటువంటి సపోర్ట్ కావాలి ఇంకా? ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఆడడానికి, కానీ సరైన ప్లేస్ లేదు ఇక్కడ మన కోచింగ్ ఇవ్వడానికి, కానీ ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. సో ఎన్నో స్ట్రగుల్స్ మీలాంటి వాళ్ళు, మీకంటే ముందు వాళ్ళు కూడా ఫేస్ చేశారు. సో ఫ్యూచర్ అలా ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలి, ఎటువంటి ఒక అరేంజ్మెంట్స్ మీకు ఉండాలి? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇప్పుడు నేను మెయిన్ తెలంగాణ నుంచి చెప్పాలంటే ఐ గెస్ ఇంకా అమ్మాయిలు ఇంకా ముందుకి రావాలి ఆడడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మాయిలు రేషియో చూసుకుంటే తెలంగాణలో ఆడడానికి చాలా తక్కువ మందిలో ఉన్నారు. సో ఇంకా ఎక్కువ అమ్మాయిలు స్టిక్స్ పట్టుకొని నేర్చుకొని ఆడాలి. అండ్ ఇంకొకటి అంటే ఇంకా ఎక్కువ టర్ఫ్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది. సో నిన్ను గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఫర్ సపోజ్ భోపాల్ సాయి నుంచి తీసుకున్నట్లయితే ఆమె నిన్ను ట్రైనింగ్ ఇస్తాము రా అని చెప్పింది. సో ఆ కోచ్కి ఐ గెస్ నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఉంటాను. తను ఆ రోజు నాతో టాలెంట్ గుర్తించింది కాబట్టి ఇక్కడ ఉన్నానని చెప్పి. తను ఇప్పుడు ఇక్కడే గచ్చిబౌలిలోనే కోచ్ గా చేస్తున్నారు. అవునా? ఓకే. ఫస్ట్ టైం అక్కడేనా నీకు వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చింది? ఫస్ట్ టైం అక్కడే. తను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ గచ్చిబౌలి సాయిలో కోచింగ్ ఇస్తుంటాను. ఓకే. సో ఎవ్రీ డే కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎంత పర్ఫెక్షన్ వస్తుంది చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకంటే ఎంత మనం ప్రాక్టీస్ చేసినా కూడా గేమ్ లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది. మనం అంటే ఎంత పర్ఫెక్షన్ అని కాదు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన మైండ్ ఎంత కాన్షియస్ ఉంది అది మనకి ఇంపార్టెంట్. మనం అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్న దానికి నో యూజ్. బట్ ఆ ప్రాక్టీస్ చేసే టైంలో మనం మైండ్ ఎలా ఉంది, ఎందుకంటే మన ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టీస్ బాడీ లాంగ్వేజ్ అనేది టోర్నమెంట్ లో ఎఫెక్ట్ అవుతుంది. అనేది టీమ్ గేమ్ కదా. సో ఎలా ఉంటుంది మీ టీమ్? ఎంతమంది టీమ్స్ తో ఆడడం జరిగింది? టీమ్స్ అంటే చాలా టీమ్స్ తో ఆడాను. బట్ టీమ్స్ అంతా బాగానే ఉంటుంది. మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా ఒక యూనిటీతో ఉంటాము.
సో అందరు సో ఏదైనా అందరూ కూడా ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వచ్చినా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ అవును, ఉంటారు. అవును, డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ ఉంటుంది. అవును, సో కానీ గేమ్‌కి వచ్చేసరికి ఒక టీమ్‌గా ఉండాలి. అవును. ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా చాలా ఎక్కువ. ఎక్కువగా అవును, ఉండాలి. సో ఎలా ఉంటుంది? వాళ్ళందరినీ ఫస్ట్ ఒక బాండింగ్‌లోకి తీసుకురావడానికి ఎవరి గేమ్ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఆడుకోకుండా అవును, అవును. గ్రూప్‌గా ఆడాలి కాబట్టి సో ఫస్ట్ కోచింగ్ అనేది వాళ్ళకిస్తారా? అంటే మెంటల్‌గా వాళ్ళని ప్రిపేర్ చేస్తారా? ఇలా ఉండాలి మీ గేమింగ్ అనేది. మీరంతా ఒకటే ఎవరి ఇండివిడ్యుయల్‌గా అన్నట్టు అంటే అలా కాకుండా. ఏమి ఉండదు. అంటే మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మీరు ఒక టీమ్ హ్మ్. ఇలా ఆడాలి. పొజిషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు మిడ్‌ఫీల్డర్, నేను ఫార్వర్డ్, ఎవరైనా డిఫెన్స్ ఉంటే సో మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మీరు ఇది గేమ్, ఇది ప్లాన్ చేయాలి, ఇలా ఆడాలి మీరు హ్మ్. అని చెప్పి మీటింగ్స్ అవుతాయి. యూనిటీ మీరు ఇలా ఇది ఉంటే మన వీడియోస్ చూయించడము. హ్మ్. అంటే అది అంటే మనకి మోటివేషన్ ఇది, యూనిటీ ఉంటే ఇలా చేయగలుగుతాము, టీమ్ స్పిరిట్ ఉంటే ఇలా చేయగలుగుతాం. అంటే ఒక్క మైండ్ సెట్ ఒకరు, కానీ 18 మెంబర్స్‌ది ఒక మైండ్ సెట్ ఉంటే ఒక మైండ్ సెట్‌ని మనం ఏమైనా చేయొచ్చు. హ్మ్. హ్మ్. సో యాజ్ అ టీమ్ మనం ఏమైనా చేయొచ్చు. రాదర్ దెన్ ఇండివిడ్యువల్ మనం యాజ్ అ టీమ్ మనము ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు వీడియోస్ చూయించడము. హ్మ్. టీమ్ బాండింగ్ అవుతూ ఉంటది. ఎక్కువ యాక్టివిటీస్, టీమ్ బాండింగ్ వీడియోస్ అయినా, టీమ్ బాండింగ్ గేమ్స్ అయినా, రిక్రియేషన్ గేమ్స్ అయినా ఇవన్నీ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటాయి. ఒక ఓకే. టీమ్ యూనిటీకి ఏదైనా చేయడము. సో ఇవన్నీ అవుతూ అవుతూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ టీమ్‌మేట్స్ క్లోజ్ అయిపోతూ ఉంటారు. హ్మ్. సో దాంతో మనకి టీమ్ బాండింగ్ వచ్చి ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతది. మధ్య. హుహు. టీమ్‌మేట్స్ మధ్య ట్రస్ట్ డెవలప్ అవుతది. ఆ ట్రస్ట్ డెవలప్ అయ్యి ఇంకా మనము కమ్యూనికేషన్ పెరుగుతది. పాజిటివ్ కమ్యూనికేషన్. సో అవన్నీ మనం తీసుకొచ్చి ఆన్ ఫీల్డ్ మనం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేటప్పుడు అవి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. ఆ! ప్రతి మ్యాచ్‌కి డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ అవును. చేస్తూ ఉంటాం. మనం యాహ్! గెలవాలి అని అవును. అనుకున్నప్పుడు. సో, అది ఎలా అంటే మీరు ఆడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు తెలుస్తుందా? కోచెస్ స్పెషల్‌గా అంటే ఒక్కొక్క కోచ్‌కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అవును. ఈ గేమ్ ఇలా ఆడాలి, ఈ హ్మ్. గేమ్ ఇలా హ్మ్. ఆడాలి. ఎదుటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే అవును. దానికి సంబంధించి. సో, ఎలా ప్లాన్ ఇప్పుడు చేస్తారు? టెక్నాలజీ అంటే చాలా డెవలప్ అయింది కాబట్టి మాకు ఇప్పుడు వీడియో అనలైజర్ ఉంటారు. హ్మ్. వీడియో రికార్డింగ్స్ అవుతాయి మ్యాచ్ ముందు. హ్మ్. సో దానికి ఒక అనలైజర్ ఉంటారు. వీడియో ఎలా అంటే మ్యాచ్ ఎలా అనలైజ్ చేయాలి. ఇప్పుడు ఆపోనెంట్స్ అంటే రేపు మ్యాచ్ అనే ముందు ఇప్పుడు అన్ని టీమ్స్‌ది మాక్సిమం వీడియోస్ అందరి దగ్గర ఉంటాయి. ఓకే. రికార్డింగ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో రేపు మ్యాచ్ అనే ముందు మనకి ఈరోజు వీడియో చూయిస్తారనమాట. వాళ్ళు ఇలా ఆడుతున్నారు. హ్మ్. వాళ్ళు ఇలా బాల్ తీసుకొస్తున్నారు. ఇలా అవుట్‌లెట్ చేస్తున్నారు. సో మనం వాళ్ళని ఎలా ఆపగలుగుతాము. మన దగ్గర బాల్ ఉన్నప్పుడు మనం ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాము. హ్మ్. సో కోచెస్ అవన్నీ మనకి వీడియో రూపంలో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఇలా ఇలా ఉంది మీ ఇలా వాళ్ళు ఆడుతున్నారు. మనం ఇలా చేస్తే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విన్ అవ్వడానికి. ఇలా చేయగలుగుతాం అది అని చెప్పి ముందే అవంతా మాకు మీటింగ్‌లో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా ఆడాలి, ఇలా చేయాలి, డిస్కషన్ అవుతది. పెనాల్టీ కార్నర్ వచ్చినా ఏం చేద్దాము? పెనాల్టీ మనం డిఫెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? హ్మ్. అవి గోల్ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో అంటే గోల్ కావాలి. కానీ అవి గోల్ అవ్వట్లేదు. హ్మ్. ఆ టైంలో మనం ఇంకొచ్చిన బాల్స్‌ని గోల్ కొట్టాలి అని కొడుతూనే ఉంటాం. ఆ హ్మ్. టైంలో మనం ఎలా కామ్ ఉండాలి, పేషెన్స్‌గా ఉండాలి, ఎంత కంపోజ్డ్‌గా ఉండాలి, ఏం చేయాలి అదని చెప్పని. అండ్ డ్యూరింగ్ ద మ్యాచ్ కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్ అనలైజర్ టు వీడియోస్ కోచ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ట్యాబ్స్ లేదా వాళ్ళకి టాకింగ్‌లో. ఓకే. సో వాళ్ళు అనలైజ్ చేస్తారు పైనుంచి. ఎక్కడ ఎక్కువ అటాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఏంటా అని చెప్పని. హ్మ్. సో వాళ్ళు అలా అనలైజ్ చేసి కొన్ని ఇన్‌స్టంట్ డిసిషన్స్ కూడా ఉంటాయి. హుహు. సో ఇలా చేంజ్ చేయండి, ఇక్కడ నుంచి చేంజ్ చేయండి అని చెప్పని. ఓకే. ఆ! సో, హాకీ నువ్వు గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ! నీకు ది బెస్ట్ మెమరీ అంటే ఏంటి? ఇప్పటి వరకు. చాలా ఉండుంటాయి. నేను అడగగానే గుర్తొచ్చిందేంటి? బెస్ట్ మెమరీ అంటే ఒకటి ఆబ్వియస్లీ ఫస్ట్ జూనియర్ వరల్డ్ కప్‌కి ఎళ్ళడము. యాస్ ఎ టీమ్‌తో రిజర్వ్‌లో ఉండే నేను ట్రావెలింగ్ 20 టీమ్ స్క్వాడ్‌తో ఎళ్ళడము. ఓకే. రిజర్వ్ అది బెస్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అది. హుహు. ఆ! అది. దాని తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి. అంటే ఫస్ట్ టైమ్ నాకు మా సాయి నుంచి ఔట్‌స్టాండింగ్ అథ్లీట్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నుంచి స్పోర్ట్స్ మినిస్టర్ నుంచి అప్పుడు ఒక అవార్డ్ వచ్చింది ఢిల్లీలో. ఓహ్! ఆ! అది ఒకటి. తర్వాత ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయినా ఏదైనా అన్నీ ఇంకా బెస్ట్ మూమెంటే. ఆ! ఓకే. సో, చాలామంది మీ పేరెంట్స్ కావచ్చు, మీ హ్మ్. రిలేటివ్స్ కావచ్చు ఆ! అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి, సో, వాళ్ళ నుంచి కూడా మంచి ప్రశంసలొస్తూ ఉంటాయి. ఆ! సో, ఎలా అనిపిస్తూ ఉంటుంది? నార్మల్‌గా ఉండే అమ్మాయిలకిను మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అవును. ఎందుకంటే మీరు సాధించింది ఒకళ్ళు గుర్తించారనంటే ఇంకా చాలా హ్యాపీనెస్. అవును. నీ కోసం నువ్వు ఆడినా, ఇండియా కోసం నువ్వు ఆడినా ఆ! కూడా ఎవరైనా గుర్తిస్తున్నారు, అప్రిషియేషన్ అవును. చేస్తున్నారంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. సో, ఎలా హ్మ్. అనిపిస్తుంది? అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుందా? ఇంకా బాగా ఆడాలి అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందా? ఎలా అనిపిస్తుంది? ప్రెషర్ అనేది మనం తీసుకున్న మీద ఉంటది. హ్మ్. ప్రెషర్ అని చెప్పాలా ఏం లేదు. స్టార్టింగ్‌లో అంటే పేరెంట్స్ కూడా కొంచెం నమ్మేవాళ్ళు కాదు. 50, 50 ఉండే. పంపియాలా లేదా అని చెప్పి. హ్మ్. అంటే ఆడిపియాలా లేదా అని ఆ! చెప్పి. బట్ స్లోలీ నాకు కొంచెం ఒక రికగ్నైజేషన్ వచ్చినప్పుడు హ్మ్. పేపర్స్‌లో రావడము, అది ఇది రావడము. అప్పుడు మా పేరెంట్స్‌కి కొంచెం
నమ్మకం వచ్చింది, ఇంకెక్కువ నమ్మకం వచ్చింది. నమ్మే వాళ్ళు ముందు, బట్ దాని తర్వాత ఇంకెక్కువ నమ్మకం వచ్చింది. మా పాప ఇంత గుర్తింపు తెస్తుంది, సో వాళ్ళు తను ఏదైనా చేయగలచ్చు అని చెప్పి వాళ్ళు నాకు ఇంకెక్కువ అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చింది వాళ్ళే. అండ్ తర్వాత రిలేటివ్స్ అయినా ఏదైనా మా అక్క వాళ్ళైనా మా ఉన్నారు మా కజిన్స్ వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటారు ఇలా ఆడుతున్నావు అది ఇది అని చెప్పని. ఇంకా ఫ్యామిలీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు కూడా, అంటే నేను ఎక్కువ చుట్టాలతో టైమే ఉండదు కలవడానికి. సో మా డాడీకి మా మమ్మీకి మా అన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు మీ చెల్లి ఇలా ఆడుతుంది మంచిది, పాప ఇలా ఆడుతుంది అది ఇది అని చెప్పని. ఫ్యామిలీలో అందరూ ఇప్పుడు మంచిగానే ప్రేజ్ చేస్తారు, ఇంత చిన్న వయసులో ఇంత ఆడుతుంది ఇంత తెచ్చుకుంది అది ఇది అని చెప్పి వాళ్ళు ప్రౌడ్ గానే ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, నువ్వు అన్నట్టు నీకు జనరల్ గా అయితే టైమే ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ టైం ఉంటే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ అంటే క్యాంప్ ఏదైనా ఆఫ్ ఒకవేళ అవుతుంది అంటే అది మా ఖాళీ టైం. ఫస్ట్ అనుకుంటాను ఇంటికి రావాలి అని చెప్పని, అంటే మా మమ్మీ కూడా వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తావు అని చెప్పి. అంటే ఎక్కువ ఫెస్టివల్స్ అవి ఏమీ ఉండవు, క్యాంప్స్ లోనే ఉంటాం. అదే ఫ్యామిలీ, మాకు హాకీ ఫ్యామిలీ కాబట్టి అంతా అక్కడే ఉంటాము. సో వచ్చినప్పుడు మా కజిన్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, అలా వెళ్ళడము అది ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ అంతే, కానీ ఫ్యామిలీలో మా కజిన్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ బయటకు వెళ్ళడము మాట్లాడడం ఏదైనా అంతే ఉంటుంది. మమ్మీని ఎక్కువ మిస్ అవుతూ ఉంటావా? మమ్మీ ఎక్కువ మమ్మీ ఇల్లుని ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. దాంట్లో మమ్మీ ఎక్కువ అటాచ్ కాబట్టి మమ్మీ ఎక్కువ అడుగుతుంటది 1 వీక్ అయిపోయింది ఇంటి నుంచి వెళ్ళండి మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతూ ఉంటది. ఓకే, దట్టు ఒక్కదానివే కాబట్టి ఆడపిల్ల, సో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హ్యాపీనా మమ్మీ? అంటే ఒకప్పుడు పంపించాలా వద్దా, అమ్మమ్మ కూడా నెక్స్ట్ స్టిచెస్ పడ్డప్పుడు చాలా ఎందుకు అమ్మాయిని పంపించడం అన్న స్టేజ్ నుంచి నువ్వు మా అమ్మాయి మంచి పేరు తీసుకొస్తుంది, చాలా మంది అమ్మాయిలకు చాలా స్ఫూర్తిగా ఉంది, సో హ్యాపీ ఫీల్ అవుతుంటారా వాళ్ళు? మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటది. మమ్మీ బయటికి చెప్పొద్దు అని అంటది, తగులుతుందని. అలా ఏం కాదు, నేను చెప్పను బయటికి అది ఇది అని అంటది. మమ్మీ డెఫినెట్లీ, అంటే అందరూ హ్యాపీగా ఉంటారు, బట్ వాళ్ళు ఇంకా అంటారు ఇంకా ఆడాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇక్కడతోనే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోకూడదు, ఇంత అయ్యింది కదా ఇక్కడతోనే ఆపేయద్దు అని అన్నారు. అలా మైండ్ సెట్ పెట్టుకోకూడదు అని అంటారు. ఇంకా ఆడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రౌడ్ చేయాలి, ఇంకా చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంత మనము ఇప్పటికీ చాలా మంది చదువుకుంటున్నా చాలా రంగాలలో జాబ్స్, డిఫరెంట్ జాబ్స్ పర్టికులర్ గా అమ్మాయిలు చేస్తున్నా కూడా ఇంకా ఏదో ఇన్స్పిరేషన్ కావాలి వాళ్ళకి. సో ఇక్కడ ఒక దగ్గర ఆగిపోతూ ఉంటారు, డ్రాప్ అయిపోతూ ఉంటారు, అసలు బయటికి రావడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. సో అలాంటి అమ్మాయిలకు నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్పోర్టివ్ గా, ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా అవన్నీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నావు. సో నీ సక్సెస్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్స్పిరేషనల్. సో ఎవరైతే అమ్మాయిలు బయటికి రాలేకపోతూ ఉంటారో, మిడిల్ డ్రాప్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి నువ్వేదన్నా చెప్పాలనుకుంటున్నావా? ఒకటే చెప్పాలంటే వాళ్ళకి సెల్ఫ్ బిలీవ్ అనేది, మన మీద మనం నమ్మకం పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నా అది వేస్ట్. నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, నా మీద నేను కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాను, నా మైండ్ సెట్ నేను చేయగలుగుతాను అని అనుకుంటే ఆబ్వియస్లీ అది మీరు ఎంత హడిల్స్ వచ్చినా మీరు ఆ హడిల్స్ని ఒక కాన్ఫిడెన్స్ లాగానే తీసుకుంటారు. అది హడిల్స్ లాగా తీసుకోరు. ఒకవేళ మీకు నమ్మకం ఉంది మీ మీద మీరు చేయాలనుకుంటే అది మీరు హడిల్స్ని అంటే ఒక ముందు అడుగుగానే తీసుకుంటారు. సో ఆ మైండ్ సెట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన మీద మన మెయిన్ నమ్మకం, మనం చేయాలని పట్టుదల. ఓకే, మన తెలుగు అమ్మాయిలు మంచి పేరు తీసుకురావాలి మన 2 రాష్ట్రాలకు కూడా, దాంట్లో నువ్వు ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నావు. ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా సాధించాలని హెచ్ఎం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, జ్యోతి లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్టేజ్ దాకా వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటే తప్పకుండా దానికి చాలా కష్టపడి ముందుకు వెళ్తేనే సాధించగలుగుతాం. సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ మాత్రమే చూడడం కాదు, దాని వెనుక ఎంత కష్టపడ్డారు, దానికోసం వాళ్ళు ఏం చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మగువ. మరొక మగువ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.